పస్కా పండుగ ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? క్రీస్తు దాకా వచ్చి ఆగిపోయింది. ఎందుకు? పస్కా పశువు ఎవరో కాదు, క్రీస్తే. దానికి సాదృశ్యమే పస్కా అని డిక్లేర్ చేసేశారు. అంటే ఇంకా పస్కా పండుగ చేయాల్సిన అవసరత లేదు. మీరు పాత నిబంధన అంతా వెతకండి, అన్నీ ఎక్కడో చోట ఆగిపోతుంటాయి. అదేంటి ఆగిపోవడం ఎలా కుదిరిద్దంటే ఆగిపోతాయి అంతే. అది తెలియక కొంతమంది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలా ఆగిపోవాలని దేవుడు నిర్ణయించాడు. అవి చరిత్రలో జరిగి క్రీస్తుకు రుజువులుగా కనబడి మధ్యలో ఏమైపోతాయి? ఆగిపోతాయి. మీకు ఒక విషయం చెప్పనా? నేను యెరూషలేము వెళ్ళినప్పుడు చాలా తొందరపడిపోయాను. బేతెస్దా కోనేటికి వెళ్దాం అని వాళ్ళతో. వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన. అంటే ముందు బేతెస్దా కోనేటికి వెళ్ళిపోదాం అన్నాను. నేను కారు తీసుకొని టిఫిన్ చేసిన వెంటనే బయలుదేరిపోయాం కంగారుగా. వెళ్ళాక కోనేరు లేదు, గుడ్డు లేదు అక్కడ. కోనేరు ఎదురా అని అడుగుతున్నాను తీసుకెళ్ళిన వాళ్ళని. సార్ కోనేరు ఆడుంది సార్ అన్నాడు. అదేంది మరి బేతెస్దా కోనేరు బైబిల్లో ఉంది కదా, మేము చదువుకుంటాం కదా అంటే, అదే కోనేరు అంటున్నాడు. అదేమో ఎండిపోయింది, శిథిలావస్థలో ఉంది, మంటపాలు కూడా పడిపోయి ఉన్నాయి. 5 మంటపాలు ఉంటాయన్నారు, అదన్నారు ఇదన్నారు. అంటే ఉండేవి శిథిలావస్థలో ఉన్నాయి. మరి వాటర్ ఏముందంటే మెట్లు దిగుతూ కిందకెళ్తే చిన్న బొగ్గు ఉంది, చిన్నది. అప్పుడు అది పైకి ఉండేదట. ఇప్పుడు బిల్డింగులు కట్టేసి మట్టి పోసేసి వేల సంవత్సరాలు గడిచిపోయాయి కదా. అక్కడ గబ్బిలాలు, వాసన, నల్లగా ఏదో పేరుకుపోయినట్టు ఆ మంటపాలన్నీ శిథిలావస్థలో కనబడ్డాయి. అదన్నా అలా ఉందంటే కారణం ఏంటో తెలుసా? టూరిస్టులు మరి డబ్బులు కట్టాలి కదా ఇజ్రాయెల్కి. ఉత్తినే ఏమీ లేవు, అన్నీ కప్పెట్టేసామంటే డబ్బులు కడతారు ఎవరైనా? చూడడానికి ఎవరైనా వెళ్తాడా? వెళ్ళడు కదా. అందుకని వాళ్ళు కొన్ని అటు ఉంచారు. ఎందుకు? టూరిస్టులు కావాలి, అదే ఆదాయం. ఇప్పుడు ఇజ్రాయెల్కి బోల్డంత ఆదాయం ఈ క్రైస్తవుల వల్ల. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అందరూ యేసు ప్రభు సమాధి చూడడానికి ఇజ్రాయెల్కి పోతూనే ఉంటారు. ఇజ్రాయెల్లో చూడాల్సిన చూడచక్కటి ప్రదేశాలు అంటే ఉండవు. మెయిన్గా ఎక్కువ టూరిస్టులు వెళ్ళేది దేనికోసం? యేసు ప్రభు సంచరించిన ప్రదేశాలు. ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఉన్నాయి, మేము చూసి రావాలి అని వెళ్తుంటారు. అలా బేతెస్దా కోనేటికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, అయితే దేవదూత రావట్లేదన్నమాట. కోనేట్లో నీళ్లు కదపట్లేదన్నమాట. ఇక్కడ ఎవరు పూర్వం కూర్చున్నట్టు రోగులు ఎవరు కూర్చోవట్లేదన్నమాట. ముందు దిగినోడికి స్వస్థత రావట్లేదన్నమాట. అంటే బేతెస్దా కోనేటిని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఎందుకు మొదలెట్టినట్టు, ఎందుకు ఆపేసినట్టు? ఆపేస్తాడు. ఒక పని ఉంటుంది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక పూర్తయిన తర్వాత అది ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఇది పద్ధతి. మన్నా కురుస్తుందా? ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తే కురుస్తుందా? ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ మన్నా తింటున్నారైంది. ఇరానుడు వాళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు ఏం పర్లేదు మనకు మన్నా పడద్దంటారా? కురుస్తుందా? మన్నా ఆగిపోయిందా? ఇప్పుడు ఆగిపోయింది. అసలు ఎందుకు కురిపించినట్టు, ఎందుకు ఆపేసినట్టు? ఒక పద్ధతి ఉంటుందమ్మా బైబిల్లో, అది కంటిన్యూగా అవ్వదు. మీరు మోసపోకండి. ఇప్పుడు ఎవడో వచ్చి నేను మన్నా కురిపిస్తా అన్నాడు వెనక పోకూడదు. మీరు అబ్బా మంచి ప్రవక్త వచ్చాడు, అద్భుతమైన వ్యక్తి వచ్చాడు, అద్భుతం చేస్తాడట, మన్నా కురిపిస్తాడట, పదండి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కి పోదామంటే మీరు ఎందుకు పనికి రాకుండా మోసపోతారు. అందుకే బైబిల్ చదివేటప్పుడు సందర్భాలు తెలియాలి, చరిత్ర తెలియాలి, చాలా అధ్యయనం చేయాలి, బుర్ర ఉండాలి. కొంతమందికి అవి ఏవీ లేవు. గుడ్డెత్తి చేలో పడ్డట్టు, అరే బాబు దున్నపోతు ఈనిందిరా అని మైకులో చెప్తాడు. మనం ఇంకేం ఆలోచించకుండా అర్జెంటుగా దోణ కట్టేయండి ఎక్కడికైనా పోద్దేమో అంటాం. ఇంకోటి వచ్చి అంటాడు మరి నాకు జున్నుపాలు ఇప్పుడు ఇస్తారంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు. కనీసం కొంచెం అయినా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం వింటున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ ఆలోచన విధానం మనలో ఉంటేనే మనం మోసపోకుండా అర్థం చేసుకోగలుగుతాం. చాలా ఆగిపోయినాయి అలాగా.